నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. అవినాష్ గారు, యాంగర్ అనేది అంటే కోపం అనేది డెఫినెట్‌గా చాలా చాలా మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది జీవితాల్లో. ఒక్కొక్కసారి ఒక రిలేషన్ కట్ అయిపోవచ్చు. అసలు జీవితం ఇంకా ఎదుగుదల లేకుండా చేసేటటువంటి పరిస్థితిని కూడా తీసుకొస్తుంది కోపం. ఒక్కొక్కసారి ఆ ముద్ర పడిపోయిందే తిక్క వెధవ వాడి జోలికి వెళ్ళొద్దు వాడికి కోపం ఎక్కువ అని అంటారు. శాంతంగా ఉన్న వాళ్ళతోటే సఖ్యంగా ఉండటానికి ట్రై చేస్తారు కదా! అందుకే అంటారు కదా పెద్దవాళ్ళు తన కోపమే తన శత్రువు అని. ఊరికే అనలేదు. మరి ఈ యాంగర్ ఇష్యూస్‌తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు అందులో ఈ జనరేషన్ పిల్లల్ని చూస్తూ ఉంటే ఇప్పుడు టీన్స్‌లో ఉన్న పిల్లలు 16, 17 అట్లా ఉన్న పిల్లలు 18లో ఉన్న పిల్లలైతే అసలు వాళ్ళకి ఊరికే చీటికి మాటికి కోపం వచ్చేస్తుంది. అసలు ఇంక పేరెంట్స్ ఏదైనా చెప్తున్నారంటే వాళ్ళకి చిరాకు, కోపం ఇట్లాంటివి అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందువలన దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి పిల్లల్ని అనుకోవచ్చు. ఇక భర్త అస్తమానం మమ్మల్ని తిడతాడండి, ఆయనకు చాలా కోపం అండి ఇట్లా అంటుంటారు. ఆడవాళ్ళు కూడా, భార్యలు కూడా అలాగే ఉంటారు. మరి ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని అంటే ఏం చేయాలి? కోపం మన కోపం ఎందుకు వస్తుంది అసలు? కట్టలు తెంచి విపరీతమైన కోపం వచ్చేస్తే ఇట్లా సైక్ అయిపోతారు. ఏంది రీజన్ అంటే చెప్తాను. ఫస్ట్ ఆస్ట్రాలజికల్గా రీజన్ చెప్తాను. మనకు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? 27 చెప్తారు. కానీ నిజంగా 27 కాదు, కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. రాత్రిపూట మీరు ఆకాశం చూస్తే కనిపిస్తుంది కదా. అవన్నీ కన్సిడరేషన్ లోకి రావు. కానీ ఒక్కొక్క నక్షత్రానికి, ప్రతి నక్షత్రానికి ఒక పేరు ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోహిణి నక్షత్రం ఉంది, దాని సమూహం ఉంటుంది కదా. సమూహాన్ని రోహిణి అంటారు. ఆ. కానీ దాంట్లో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరు ఉంది. ఓకే. అలా కొన్ని వేల నక్షత్రాలు అయితే ఉన్నాయి, లక్షల్లోనే నక్షత్రాలు. అలా ఒక నక్షత్రం ఉంది, దాని పేరు యాగిల్. ఏగిల్, AGLE, ఏగిల్. ఏదైనా గ్రహం వెళ్ళి కరెక్ట్ ఆ నక్షత్రానికి దగ్గర పడితే కట్టలు తెంచే కోపం వస్తుంది. సీరియల్ కిల్లర్స్ ఉన్నారా? కోపంతోనే చేస్తారు. లేకపోతే కొంతమంది విపరీతమైన అసలు ఆవేశంతో చేసేస్తారు. అంటే కోపం నుంచి ఆవేశం వచ్చి మర్డర్ చేసేస్తారు ఏకంగా. సో ఈ కోపం అనేది కొంతమంది పుడతారు యాగిల్ నక్షత్రంలో. ఈ నక్షత్రం వృషభంలోనే ఉంటుంది. సో ఈ యాగిల్ నక్షత్రంలో పుట్టే వాళ్ళు ఏంటంటే ఒక గ్రహం కరెక్ట్ యాగిల్ పక్కన పోయి ఆ గ్రహం వీక్ ఉందనుకోండి, కట్టలు దంచే కోపం వస్తుంది. రాయిచ్చి కొట్టేస్తాడు. ఏదైనా చేతిలో ఏ వస్తువు వస్తే అది ఇసిరి కొట్టేస్తాడు. అసలు ఆలోచించాడు. ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు చాలా మంది 95% అదే నక్షత్రం ఒక గ్రహం అయితే పక్కా ఉంటది. ఈ యాగిల్ నక్షత్రం అనేది ఏదైనా ఉండొచ్చా? చంద్రుడు గానీ సూర్యుడు ఏదైనా ఉండొచ్చు. ఇంకా పిచ్చి చేసేస్తుంది. అంటే డిప్రెషన్ లోకి తోసేస్తుంది. లేకపోతే మెయిన్ గా పిచ్చి మెంటల్ వచ్చేస్తుంది. ఆ మెంటల్ నుండి చంపేస్తాడు. లేకపోతే వస్తువులు ఇస్తారడం. అంటే ఆ గ్రహం కొంచెం స్ట్రాంగ్ ఉందనుకోండి 50-50 అట్లా. సో బేసిక్గా ఈ యాగిల్ నక్షత్రం ప్రాబ్లమ్స్ ఇవన్నీ మొత్తం ఈ సమస్త సృష్టిలో మనకి ఏ ప్రాబ్లం లేదు. ఏ నక్షత్రం కరెక్ట్ ఈ నక్షత్రంలో కనుక బై ఛాన్స్ ఆ గ్రహం పడింది, అక్కడ పరిస్థితి బాగాలేదు, ఆ రోజు ఆ గ్రహబలం లేదు, ఆ నక్షత్రం పడింది కాడు, అయిపోయాడు. ఇంకా కోపం ఆడికి విపరీతమైన కోపం. ఆడ కెరియర్ ఆకాశంలో ఉండొచ్చు, ఆడ కానీ పర్సనల్ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. చూస్తుంటాం కూడా స్పాయిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇట్లా కోపంతో ఉంటే యాంగర్ ఇష్యూస్ ఉంటే ఎవడు టాలరేట్ చేస్తాడు? అది కూడా టాలరేట్ చేస్తాడు, బయట పోమంటాడు. సో చెప్పలేము. అది మనం ఇప్పుడు చాలా మందిని చూస్తూ ఉంటాము. ఉండొచ్చు, ఒక ఆస్తి ఉండొచ్చు పుట్టుకతోనే, చెప్పలేము. కానీ విపరీతమైన కోపం ఉంటుంది, సొసైటీ రిజెక్ట్ చేసేస్తుంది ఏకంగా, ఆబ్వియస్లీ. సో ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది. కట్టలు తెచ్చే కోపం అంటారు కదా. ఇంకా కొంచెం ఆడవాళ్ళు కూడా ఉంటారు, విపరీతమైన కోపం ఉంటుంది. పెళ్ళిళ్ళు కూడా క్రాష్ అయిపోతాయి. అంటే కట్టలు తెంచే కోపం గురించి మాట్లాడుతున్నారు, మామూలు కోపం కాదు. ఈ మధ్య చాలా మంది ఉన్నారు యాక్చువల్గా ఈ బాగా కోపం ఉన్నోళ్ళు, విపరీతమైన కోపం ఉన్నోళ్ళు ఈ మధ్య చాలా పెరిగారు. నేను చూసా. హైపర్ బిహేవియర్ కూడా, వాళ్ళు హైపర్ అని అంటున్నారు. వీడు చాలా హైపర్ ఉన్నాడు, ఒకప్పుడే అల్లరి చేస్తున్నాడు అని అంటాడు, ఇప్పుడు అది దాటేసింది కాబట్టి హైపర్ ఉన్నాడు వీడు అని చెప్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఒక మంచి స్విచ్ వర్డ్ ఉంది. ఈ స్విచ్ వర్డ్ చెప్తాను నేను. ఈ స్విచ్ వర్డ్ వీళ్ళు చేసుకుంటే చాలా మంచిది. కంట్రోల్లో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ కోపం కంట్రోల్లో ఉంటుంది. మనిషి కొంచెం ఈ నక్షత్రానికి కూడా కొంచెం కూల్ డౌన్ అవుతుంది. ఈ నక్షత్రం కూల్ డౌన్ అయింది అంటే చాలు.
పేషెంట్ గా జీవితం, కోపం లేదంటే ఆ జీవితం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ ఆ. కోపం వల్లనే ఆవేశంలో వెళ్ళి జైలుకి వెళ్ళిపోతారు Hmm. కదా. ఆ. ఆ జైలుకి వెళ్ళడం మీద కోపం చెప్తే, కోపం ఉన్న కూడా రోజు భార్యను వేధిస్తారు, ఎవరినో తిడతారు రోజుకి ఒకరిని. ఎందుకు ఇదంతా? ఈ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కూడా విపరీతమైన కోపం ప్రదర్శిస్తూ కొంతమందికి ఉంటారు. వచ్చేస్తూ ఉంటది, విపరీతంగా హార్న్ కొట్టేస్తూ ఉంటారు. హార్న్ కొడతారు, బండబూతులు తిట్టుకుంటూ ఉంటారు, కొంతమంది కొడతారు ఆపి ఆ, ఘోరంగా. అసలు Correct. ఎంత కూడా విచక్షణ ఉండదు. ఉండదు. ఏదో తిట్టుకున్నామా పోయామా అని కాకుండా హాంక్ చేయటం అనుకోవచ్చు, కొట్టేయడం అనుకోవచ్చు, గుద్దేయడం కొంతమంది అయితే. ఏమనాలి అసలు? ఇదంతా దీని ఇంపాక్ట్ అనుకోవచ్చు. ఇంపాక్ట్. ఆ నక్షత్రానికి దగ్గర వాడి గ్రహం ఉంటది, Hmm. ఇంకా అంతే వాడి మైండ్ కట్ చేసేస్తుంది, వైర్లు కట్ అయిపోతాయి. రైట్. ఏంటది ఆ వర్డ్ ఏంటి? సో ఆ వర్డ్ ఏంటంటే విరోష్. విరోష్. రోజుకి 108 సార్లు చెప్పండి విరోష్. ఉమ్, మెయిన్ గా మంగళవారం రోజు చెప్పాలి. ఉమ్, మంగళవారం రోజు చెప్పాలి, ఎందుకంటే ఆంజనేయ స్వామి హ్యూమిలిటీ అండ్ కరేజ్. Hmm. రామాయణం చూసుకుంటే లక్ష్మణుడు ఒక పక్క, హనుమంతుడు అంత పక్క, అంత పరాక్రమం ఉండి కానీ హ్యూమిలిటీ ఉంటుంది రాముడు అంటే ఎంత కోపం ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. మనం చెప్తూ ఉంటాం లక్ష్మణుడు అంటే చాలా కోపము, ఆంజనేయ స్వామి అంటే చాలా ధైర్యవంతుడు, చాలా బలం అని. కానీ ఒక హ్యూమిలిటీ వచ్చేసింది వాళ్ళ లోపల. రాముడు అనగానే చేతులెత్తి నమస్కారం పెడతారు, లక్ష్మణుడు కాలు పట్టుకుంటారు, హనుమంతుడు. సో ఈ విరోష్ అనేది వర్డ్ చాలా పవర్ఫుల్ వర్డ్. మీరు చూడండి, విరాట్ కోహ్లీ కూడా విరోష్ దగ్గరే ఉన్నాడు, అందుకని వాడికి ఎంత కోపం ఉంటుంది చూసారా. సో కానీ ఫీల్డ్ మీదే ఉంటుంది కోపం, బయట లేదు. బయట చాలా హ్యూమిలిటీ ఉంది వాడికి, చాలా హంబుల్గా ఉంటాడు మనిషి. సో ఎక్కడైతే కోపం ప్రదర్శించాలి, ఎక్కడ సైలెంట్గా ఉండాలి అనేది అస్టానిషింగ్లీ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ వెరీ సక్సెస్ఫుల్ కీవర్డ్ ఇది విరోష్, విరోష్. VIROSH. దీన్ని ప్రతి మంగళవారం నాడు ఫస్ట్ అవర్ ఆఫ్ ద డేలో మీరు చాంటింగ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది, కోపం మొత్తం డౌన్ అయిపోతుంది. ఎవరి కోసమైనా చదవచ్చా? ఇప్పుడు పిల్లల కోసం తల్లిదండ్రులు చేయటం అట్లాంటివి చేయొచ్చు, చేయొచ్చా? పిల్లల కోసం చేయొచ్చు, మీకోసం చేసుకోవచ్చు, మీ తల్లిదండ్రుల కోసం చేయొచ్చు, ఎవరి కోసమైనా చేయొచ్చు అండి. అద్భుతమైన చాలా కీవర్డ్స్ వేదిక్ స్విచ్ వర్డ్స్ ఉంటాయి, కానీ ఇది మాత్రం బాగా పనిచేస్తుంది అండి. కొంతమందికి చెప్పాను కూడా నేను, మా ఫ్రెండ్స్ ఉన్నారు బాగా కోపిష్టి, వాళ్ళకి చెప్పాను కొంచెం కంట్రోల్ అయింది, పనిచేస్తుందా? పనిచేస్తుంది కీవర్డ్. ఐ మీన్ ఈ వేదిక్ స్విచ్ వర్డ్ వేదిక్ స్విచ్ వర్డ్ ట్రై చేసి చూడండి. విరోష్ 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 అని అట్లా. విరోష్ విత్ హ్యూమిలిటీ, హంబుల్నెస్, నాట్ లైక్ అపచెప్పడం. విరోష్ విత్ పేషెన్స్, విత్ హ్యూమిలిటీ. కోపంలో కాదు, విరోష్ కాదు, ఆబ్వియస్ గా అట్లా చేయరు కానీ విత్ హ్యూమిలిటీ. ఎన్ని రోజులు చేయాలి? మీరు ఎన్ని రోజులు చేయగలిగితే అన్ని రోజులు చేయండి, మీకు కోపం తగ్గేదాకా చేయండి. విరోష్ మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆపేసిన తర్వాత మళ్ళీ రావటం అట్లాంటివి ఏమైనా ఉంటాయా? మీకు ఒకవేళ వస్తే మీరు మళ్ళీ చేయండి, లేదంటే పర్వాలేదు. తగ్గుతుంది. లేదంటే ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయి, తర్వాత వేరే వీడియోస్లో చెప్తాను. వృషభ రాశి నుంచే కోపం అనేది కట్టలు తెంచి కోపం వస్తుంది కాదు. వృషభ రాశి స్పిరిచువల్ గాడెస్ మనం లక్ష్మీదేవి కాబట్టి, లక్ష్మీదేవిని కూడా ఎలా పూజించాలో ఈ కోపం తగ్గించడానికి అనేది తర్వాత చెప్తాను వేరే వీడియోస్ లో. ప్రస్తుతం అయితే వేదిక్ స్విచ్ వర్డ్ విరోష్, ఇది కూడా కనెక్టెడ్ లక్ష్మీదేవికి. సో విరోష్ వెరీ పవర్ఫుల్ కీవర్డ్. విరోష్. బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ కోపాన్ని కంట్రోల్ అనేది కూడా ఖచ్చితంగా మనం కన్సిడర్ చేసుకోవాలి, జాగ్రత్త వహించాలి. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. నమస్తే.